హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండిఎస్ ఆర్థో డెంటిస్ట్ మరియు ఇంప్లాంట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ కరణం సుధీర్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా మందికి ఎల్లో టీత్ ఉంటాయి కదా సార్, వాళ్ళని తెల్లవి చేసుకోవడానికి నానా పాటలు పడుతూ ఉంటారు. సో స్మైల్ డిజైనింగ్ కూడా అంటే కొంతమందికి హైట్ ఉండడం, ఇట్లా కొంచెం పెళ్ళిళ్ళప్పుడు కానీ కొంచెం అకేషన్స్ అప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకు ఎలా అంటే మంచిగా స్మైల్ ఇవ్వడానికి ఏ విధంగా చేసుకోవచ్చు సార్? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఈ టీత్ ఎల్లోగా ఉండేది కామన్గా ఎక్కువ మందిలో చూసే సమస్య. సో ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ అయితే అద్దం ముందు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఒక 23-24 వచ్చిన తర్వాత ఎందుకు నా పళ్ళు ఎల్లో అవుతున్నాయి, అవును చిన్నప్పుడు బాగున్నాయి కదా అని. సో కొంతమంది మిడిల్ ఏజ్ పీపుల్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. తర్వాత కొంత 40-50s దాటిన తర్వాత లేడీస్లో అంతా బాగుంటాయి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు శారీ, మేకప్ అన్నీ వేసుకుంటారు. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ చూస్తే పళ్ళు ఎత్తుండి కొద్దిగా సందులు వస్తాయి, ఉంటాయి, కనిపిస్తాయి. అందుకని పెదాలు బిగబట్టి నవ్వడం, ఆ ఫోటోలో సరిగా ఇవ్వరు స్మైల్. సో ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒక 20 దాటిన తర్వాత ఫేస్ చేసే సమస్యలు ఇవి. సో కొంతమంది రియలైజ్ అయ్యి అసలు ఎందుకు వచ్చాయి, ఏం చేసుకోవాలో తెలియదు. సో వేరే వాళ్ళకి చెప్పాలంటే కొంత ఇన్ఫీరియారిటీ, చెప్తే ఏమనుకుంటారో అని కూడా వాళ్ళ లోపల ఉంటుంది. సో ఈ ఎల్లో టీత్ అనేవి ప్రధానంగా వచ్చేది 3 రకాల కారణాలమ్మా. ఒకటి, ఎనామిల్ తక్కువగా రావడమే. ఫస్ట్ పంటిలో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ లేయర్ని ఎనామిల్ అంటాం, సెకండ్ లేయర్ని డెంటిన్ అంటాం, మూడవది నరాలు, రక్తనాళాలు. ఆ ఫస్ట్ లేయర్ రావడమే తక్కువ రావడం. సెకండు, కొంతమంది బ్రష్ పెట్టి రుద్ది వాటిని ఎక్కువ బ్రష్ చేసి అరగదీసి పాడు చేస్తుంటారు. మూడవది స్టెయిన్స్, టీ స్టెయిన్స్, కాఫీ స్టెయిన్స్, టొబాకో స్టెయిన్స్. తర్వాత కొంతమంది ఫ్లోరోసిస్ స్టెయిన్స్ కూడా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నల్గొండ, ప్రకాశం, కడప, కరీంనగర్ ఈ వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండి అవి తాగడం వల్ల పంటి పైన డాట్స్ లాగా వచ్చి ఉంటాయమ్మా. సో ఈ ఫ్లోరోసిస్ వల్ల కూడా పళ్ళు పచ్చగా కనిపిస్తాయి. సో బేసికల్గా ఈ 3 రకాలు ఈ ఎల్లో టీత్ అనేవి చాలామంది ఫేస్ చేసేది. ఆల్మోస్ట్ ఒక 30% పాపులేషన్ ఈ సమస్యతో బాధపడుతున్నారు. అవును. అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? సో ఈ ఒక్కొక్క దానికి ఒక ట్రీట్మెంట్ అమ్మా. ఓకే. సపోజ్ మైల్డ్ కేసు ఉంది. మైల్డ్ కేసెస్ ఏం చేస్తామంటే ఒక రోజులోనే 2 గంటల్లోనే కాంపోజిట్ లామినేట్ అని ఒక థిన్ లేయర్ పొరేస్తాం. వెరీ థిన్ లేయర్ ఇచ్చేస్తుంది దానిపైన. ఓకే. సో అది అప్రాక్సిమేట్గా 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటుందమ్మా దాని లైఫ్. సో కొద్దిమంది పేషెంట్స్కి టీ స్టెయిన్స్, కాఫీ స్టెయిన్సే ఉంటాయి. వాళ్ళకి స్కేలింగు, పాలిషింగు, లేజర్ టీత్ వైట్నింగ్ అని చేస్తాం, అది నార్మల్ అవుతుంది. సో స్టెయిన్స్ లోపల నుంచి ఉన్నప్పుడు కొత్త పొర వేయాల్సినప్పుడు ఇందాక నేను చెప్పిన లామినేట్స్ అని చేస్తాం. దాని ద్వారా 0.6, 0.7 మిల్లీమీటర్ కరెక్షన్ పాసిబుల్ అమ్మా. అంటే మైనర్ డిఫెక్ట్స్ దాంతో కరెక్ట్ చేస్తాం. లేదు వీళ్ళకి ఎక్కువ ఉంది, బాగా ఎల్లో ఉన్నాయి, ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉన్నాయి, ఎనామిల్ బాగా అరిగిపోయింది అన్న కేసెస్కి ఆ లామినేట్ అతుక్కోదు. వాటికి క్రౌన్స్ అని ఇస్తాం, జర్కోనియా క్రౌన్స్ అని ఇస్తాం, ఈమాక్స్ అని, 3M లావా అని క్రౌన్స్ ఇస్తాం. అవి క్రౌన్స్ ఎలా ఉంటాయంటే 1 మిల్లీమీటర్ దగ్గర నుంచి పెట్టి ఫోటో తీసినా గుర్తుపట్టలేరు క్యాప్ అని. ఓకే. సో సాధారణంగా మనం నవ్వినప్పుడు పైన 8 పళ్ళు కనిపిస్తాయి, కింద 6 పళ్ళు కనిపిస్తాయి. ఆ కనిపించే పళ్ళన్నిటికీ ఈ క్యాప్స్ ఇస్తాం. లేదు డిఫెక్ట్ కొంత తక్కువ ఉంది అంటే వెనీర్ అని ఓన్లీ పై పొర మాత్రమే ఇస్తాం. క్యాప్ అంటే అన్ని వైపులు అన్ని డైరెక్షన్లో ఆ పంటికి అమరుస్తాం. సో ఈ ప్రాసెస్ కూడా ఎక్కువ టైం ఏమి ఉండదమ్మా. సో అంటే కాంపోజిట్ లామినేట్ అని పై లేయర్ ఇచ్చే ప్రాసెస్ 2 అవర్స్లో అయిపోతుంది. ఓకే. వెనీరింగ్ అంటారు, సెరమిక్ వెనీరింగ్. అంటే ఆ వెనీరే సెరమిక్తో చేస్తాం ఫ్రంట్ లేయర్. అది ఒక మెజర్మెంట్కి 1 to 2 అవర్స్ ఉంటుంది. తర్వాత పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే ఏమైనా నొప్పి కానీ లేదంటే ఏదన్నా అంటే డైట్ ఫాలోయింగ్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం ఉండవమ్మా, డైట్ పెద్ద రెస్ట్రిక్షన్ ఏం లేదు, చెప్తాను ఓకే. మీకు. ఈ సెరమిక్ లామినేట్ అనేది 1 అవర్ ప్రాసెస్, బిగినింగ్లో 1 to 2 అవర్స్ ఉంటుంది. తర్వాత 3 to 4 అవర్స్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ల్యాబ్లో తయారు చేస్తాం. తయారు చేసి వచ్చిన తర్వాత 1 అవర్లో ఫిక్స్ చేస్తాం. లేదు డిఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు పన్నంతా గ్రైండ్ చేసి క్యాప్ ఇస్తాం. ఆ ఇచ్చే క్యాప్ ఎంత న్యాచురల్గా ఉంటుందండి, మీ ఒరిజినల్ పళ్ళు కంటే స్ట్రాంగ్ ఉంటుంది,
మీ ఒరిజినల్ పళ్ళు కంటే న్యాచురల్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చేసే క్వాలిటీ క్యాప్లను బట్టి. సో కొంతమంది కాస్ట్ తక్కువ ఉంటాయని, ఈ కాస్ట్లు వచ్చి మీకు తక్కువ ఉంటాయని తక్కువ కాస్ట్ ఉండే వాటికి వెళ్తారమ్మా. అవి ఎక్కువ లైఫ్ ఉండదు. మంచివి చేసుకుంటే జీవితకాలం మనుతాయి అండ్ ఎంత దగ్గర నుంచి చూసినా తెలీదు. అండ్ టిష్యూ ఫ్రెండ్లీ ఉంటాయి. చిగుర్ని ఇరిటేట్ చేయడం, కింద ఉండి ఎముకని ఇరిటేట్ చేయడం ఉండదమ్మా. ఓకే. ఇది అంటే ఎన్ని డేస్లో చూడొచ్చు సార్? అంటే ఎల్లో టీత్ని మనం వైట్గా చూడడానికి ఎన్ని డేస్ పడుతుంది? అంటే చాలా వరకు కేసెస్ 2 అవర్స్లోనే అయిపోతాయమ్మా. ఓకే. సివియర్ కేసెస్ అనేది 3 to 4 days 2 visits ఉంటుంది. ఓకే. ఒక విజిట్ ఒక 2 hours, మళ్ళీ ఒక 4 days తర్వాత ఒక విజిట్ 2 hours ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు ఎల్లో టీత్ కానీ స్మైల్ డిజైనింగ్ కోసం ఎంత అవుతుంది సార్? ఖర్చు ఎంత అవుతుంది మినిమం? అంటే టీత్ వైట్నింగ్ నార్మల్ బేసిక్ స్కేలింగ్, పాలిషింగ్, టీత్ వైట్నింగ్ అయితే ఒక 10,000 లోపల అయిపోద్దమ్మా. ఓకే. అయితే దాన్ని కాంపోజిట్ లామినేట్ అని చేస్తాం. అంటే ఒక 2 hours అవుతుంది ప్రక్రియ. దానికైతే పన్నుకి 2,000 నుంచి 3,000 అలా తీసుకుంటారు ఒక్కొక్క పన్నుకి. ఓకే. లేదు మా క్యాప్స్ కావాలి, బెస్ట్ క్వాలిటీ వెనీర్స్ కావాలి అన్నప్పుడు 6,000 నుంచి 15,000 దాకా ఒక్కొక్క పన్నుకు అవుతుంది. ఓకే. అయితే హై క్వాలిటీకి వెళ్ళే కొద్దీ లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. అది 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఉండిపోతుంది అలాగే. ఇంకా మంచివి కూడా ఉన్నాయి క్యాప్స్, బట్ ఇవి వెరీ స్టాండర్డ్ నేను చెప్పింది. ఓకే. సో ఈ ప్రక్రియ సాధారణంగా నవ్వినప్పుడు స్మైల్ డిజైనింగ్ అంటాం. స్మైల్ డిజైనింగ్ అంటే కొద్దిమందిలో సపోజ్ నాన్న ఫేస్ వస్తుంది, అమ్మ టీత్ వస్తాయి. కొద్దిమందిలో చిగుర్లు కనిపించే స్మైల్ వస్తుంది. కొద్దిమందిలో పళ్ళు తిరిగి టర్న్ అయి ఉంటాయి మైనర్. కొద్దిమందిలో పళ్ళ మధ్య గ్యాప్స్ ఉంటాయి. కొద్దిమందికి ఎల్లో టీత్ బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎలా ఉన్న చిరునవ్వు అయినా వాళ్ళ ఫేస్కి తగినట్టు, వాళ్ళ లిప్కి సూట్ అయినట్టు, వాళ్ళ స్కిన్ కలర్కి సూట్ అయ్యేటట్టు చేసే ప్రక్రియ స్మైల్ మేక్ ఓవర్ కానీ స్మైల్ డిజైనింగ్ అని అంటాం. ఇవి ఎక్కువ శాతం డాక్టరు ప్లస్ కంప్యూటర్ 2 కాంబినేషన్ కలిసి వర్క్ చేస్తాయి. సిస్టమ్ డిజైన్డ్గా ఫేస్ ఫొటోస్ తీసుకుని దానికి ఏది సూట్ అవుద్ది, ఏ షేపు, ఏ సైజ్ సూట్ అవుతుంది అనలైజ్ చేసి చేస్తాం. సో ఈ ప్రాసెస్ మెజారిటీ కేసెస్ 4 to 5 days కంప్లీట్ అవుతుందమ్మా. ఎక్కడో కొన్ని ఎక్సెప్షన్స్ ఇంకొక 2-3 days పెరుగుతుంది. సో పేషెంట్ ఉండవలసిన సమయం 2 hours ట్రీట్మెంట్కి ముందు, తర్వాత ఒక 4 to 5 days, 3 days or 4 days తర్వాత ఒక 2 hours వస్తే సరిపోతుంది. ఓకే. సో పైన 8 టీత్కి చేస్తాం ఎక్కువ శాతం, కింద 6 టీత్కి చేస్తామమ్మా. నవ్వితే ఎన్ని పళ్ళు బాగా కనిపిస్తున్నాయో ఆ టీత్ అన్ని కరెక్ట్ చేస్తాం. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.